ఒకప్పుడు తెలంగాణలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శంకరయ్య అని కూలి మనిషి ఉండేవాడు. అతని కుటుంబం చిన్నదే. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు. కానీ శంకరయ్యకు ఒక పెద్ద సమస్య ఉండేది. ఆ సమస్య అత్యాశ. అతను ఎప్పుడు ఇంకా డబ్బు కావాలి, ఇంకా సంపాదించాలి అని ఆలోచించేవాడు. అతని భార్య లక్ష్మి ఎప్పుడు చెప్పేది, ఏమండి, ఇప్పుడున్న దానితో సంతోషంగా ఉండాలి. కానీ శంకరయ్య ఒప్పుకోడు. లక్ష్మి, ఇంకాస్త సంపాదిస్తే మన కొడుకుకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని చెబుతుంటాడు. ఒకరోజు గ్రామంలోకి సీతయ్య అనే డబ్బు అప్పు ఇచ్చే వ్యక్తి వస్తాడు. అతను ఇలా చెబుతాడు, శంకరయ్య, ఒక అడవిలో బంగారంతో నిండిన గృహ ఉంది. మనం ఇద్దరం వెళ్ళి తీసుకొద్దాం. నువ్వు నేను 50% తీసుకుందాం. శంకరయ్యకి అత్యాశ గరిష్టం చేరింది. వెంటనే శంకరయ్య ఒప్పేసుకుంటాడు. ఇద్దరు కలిసి అడవిలోకి బయలుదేరుతారు. మంచి మాటలు, సరదా మాటలు మాట్లాడుకుంటూ సరదాగా బయలుదేరుతారు. చీకటిగా ఉన్న అడవిలో పులుల శబ్దాలు, గాలి శబ్దాలు వస్తున్నా శంకరయ్య మాత్రం భయపడలేదు. ఎందుకంటే అతను బంగారం కలలో మునిగిపోయి ఏ దానికి భయపడలేదు. గంటల తరబడి నడిచాక ఒక గృహ దొరికింది. అందులో మెరుస్తున్న బంగారం, గాజులతో నిండిన పెట్టెలు ఉన్నాయి. శంకరయ్య కళ్ళలో ఆనందం మెరుస్తుంది. సీతయ్య అన్నాడు, అన్న, ఎంతవరకు మోయగలమో అంతే తీసుకుపోదాం. కానీ శంకరయ్య కేకేస్తాడు, లేదురా, ఇవన్నీ తీసుకొని వెళ్తాను. ఇవే నా భవిష్యత్తు. అతను మరింత బంగారం సంచిలో నింపడం మొదలుపెట్టాడు. ఎక్కువ బరువు వేయడంతో గృహ లోపల ఉన్న రాళ్ళు కదిలాయి. ఒక్కసారిగా గృహ కూలడం ప్రారంభమైంది. సీతయ్య బయటకు పరిగెత్తాడు. శంకరయ్య మాత్రం బంగారాన్ని వదలలేదు. శంకరయ్య చివరకు అడిచాడు, అయ్యో, నాకు బంగారం కావాల్సిందే, కానీ ప్రాణాలు పోతున్నాయి. కానీ ఆలస్యమైంది. గృహ పూర్తిగా మూసుకుంది. గ్రామానికి సీతయ్య వెళ్ళి విషయం చెప్తాడు. లక్ష్మి కన్నీరుతో కూలిపోతుంది. అతి ఆశ అతనిని మింగేసింది అని అందరూ అంటారు. ఈ కథ మనకొకటే చెబుతుంది, అత్యాశ మనిషిని నాశనానికి దారి తీస్తుంది. సంతోషం అనేది మన దగ్గర ఉన్నదాని విలువ చేయడంలోనే ఉంటుంది.